మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ యామిని చంద్రిక గారు. నమస్కారం మేడం. జై శ్రీరామ్. మేడం, ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా అడుగడుగున చెకింగ్ జరుగుతూ ఉంది. సో డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, దీన్ని అరికట్టే దిశగా ఒక స్పెషల్ ఆపరేషన్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ కూడా అసలు తీసుకునే వాళ్ళన్నా అమ్మే వాళ్ళన్నా భయపడేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఇది మంచి విషయం, ఆలోచింపదగ్గ విషయం. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒకవేళ డ్రగ్స్ అమ్మినా కొన్నా, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ ఆపరేషన్ గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? అంటే ఈరోజు స్పెషల్ డ్రైవ్స్ అయితే స్టార్ట్ చేసింది. ఈరోజు అంటే ఈ మధ్యకాలంలో ఒక 2-3 రోజుల నుంచి. అంటే ఇది ఎప్పటి నుంచో ట్రయల్స్ వేశారు. ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసి దానిలో ఎవరైతే ఈ డ్రగ్స్ కావాలి అనుకునే వాళ్ళందరినీ చిన్నగా యాడ్ ఆన్ చేసుకుని అందరి మీద ఒకసారి రైడ్ చేసి పట్టుకున్నట్టున్నారు. ఒక 15 మందిని, మెయిన్గా ఐటీ వీళ్ళని టార్గెట్ చేసినట్టు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళని. కానీ ఈ డ్రగ్స్ కోసం మనం ఈ రోజు కొత్తగా మాట్లాడుకునేది ఏం లేదండి. దీనిలో ఎప్పటి నుంచో పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయి. అవునా? ఇప్పుడు ఈ వీళ్ళని పట్టుకుంటున్నారు. వెల్ అండ్ గుడ్, చాలా మంచి పనే. ఓకే, ఈ చిన్నవాళ్ళని పట్టుకున్నప్పుడు దీనికి మూలం ఏంటి అనేది డెఫినెట్గా మన పోలీస్ వాళ్ళు తీస్తారు. అవునా? తీసినప్పుడు ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు అట్లీస్ట్ 1 or 2 మెంబర్స్కైనా మీరు పనిష్మెంట్ ఇస్తే కొంచెం ఇది సర్దు మణుగుతుంది అని నేను ఎప్పుడు అనుకుంటాను. ఆ మధ్య ఆయన సబర్వాల్ గారు కూడా ఆ డ్రగ్స్ది అప్పుడు నవదీప్ అని, పూరి జగన్నాథ్, చార్మి, చాలా మందిని తీసుకొచ్చాను. అని అప్పుడు ఈయన పేరు కూడా వచ్చిందండి, మన దగ్గుపాటి రాణా వాళ్ళ బ్రదర్ నేము. రాణా గారు కూడా సపోర్ట్ చేశారు అన్నట్లు, వాళ్ళ బ్రదర్ కోసం ఆయన సపోర్ట్ చేస్తారు అని, అభిరామ్ అని. తర్వాత కొన్ని క్లబ్లు ఉన్నాయి, అవన్నీ సినిమా యాక్టర్స్ క్లబ్లు లేదా పెద్ద పేరున్న వాళ్ళ క్లబ్సే కదా. ఆ క్లబ్లో అండ్ అంతదాకా ఎందుకండి, నాగార్జున గారు క్లబ్ ఏదో ఉంది కదా, దాని పేరు ఏదో గుర్తురాదు నాకు ఎప్పుడు. ఆ క్లబ్లో ఉంది అని అప్పట్లో ఫస్ట్లో నైట్ 11 తర్వాత 12 తర్వాత దీన్ని బంద్ చేయాలి క్లబ్స్ అని. ఎందుకంటే ఇదివరకు వీకెండ్స్ 24 hours రన్లోనే ఉండేవి. అవునా? అట్లా నేను అనేది వాళ్ళని తీసుకొచ్చారు, వాళ్ళని ఇంటర్వ్యూస్ చేశారు, ఏదో దొరికిందన్నారు, అదన్నారు, ఇదన్నారు. తర్వాత ఏమైందో తెలియదు, ఈయన మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యి ఆర్టీసీ ఎండీకి వెళ్ళాడు. అవునా? మళ్ళీ సెకండ్ టైం డ్రైవ్ చేశారు. దానిలో తరుణ్ అని మళ్ళీ నవదీప్ గారిని ఇట్లా మళ్ళీ వేసుకొని వచ్చారు. మరి ఇప్పుడు అదేమైందో కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఇవి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటున్నాయి. అది లోయర్ లెవెల్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద పేరున్న వాళ్ళ విషయంలో అవ్వచ్చు, సినిమా యాక్టర్ల విషయంలో అవ్వచ్చు. కానీ డ్రగ్స్ కన్సంప్షన్ అంటే అమ్మటము, కొనుగోలు, ఇవి 2 ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికీ ఇలా ఉంటే ఎప్పటికీ. ఎందుకంటే ఈ రోజు డ్రగ్స్ తో ఒకడు దొరికాడు, వాళ్ళని నువ్వు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఒకరికి పనిష్మెంట్ గట్టికి ఇప్పించు. నువ్వు పనిష్మెంట్ ఇప్పించిన వాళ్ళందరూ అసలు పేరే ఉండదు వాళ్ళకి. నేనే బెయిల్స్ తీసుకొచ్చానండి. ఓకే, ఆ నేమ్స్ ఇక్కడ మనం రివీల్ చేయకూడదు, క్లయింట్ నేమ్స్ అని నేను చెప్పట్లేదు. కానీ వాళ్ళు మన ఈ టైంలో, ఏది ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ 2021 ఆ టైంలో అరకు నుంచి గంజాయి తీసుకొస్తూ పట్టుకుంటే ఆ కారు పక్కన ఒక అమ్మాయి, వాడి గర్ల్ ఫ్రెండ్ అంట, ఆ అమ్మాయిని పిలిపించాడు రాజమండ్రికి. ఆ అమ్మాయి వచ్చి మాట్లాడితే ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. అది ఎంతమందికి తెలుసు? తెలియదు. అదే ఒక పేరున్నోడు గంజాయి అమ్ముతున్నాడను, గంజాయి తీసుకుంటున్నాడను నువ్వు తీసుకెళ్ళి పెట్టు, అందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోయి వాళ్ళు ఎవరైనా అలాంటి యాక్టివిటీస్ చెయ్యాలి అన్నప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారైనా అరే అంత పెద్దోడికే పనిష్మెంట్ దొరికింది, మనం ఎంతరా, మనల్ని కూడా తీసుకెళ్లి కూర్చోబెడతారేమో అని ఆలోచిస్తారు కదా. ఇప్పుడు చాలా మందిని గంజాయిలు పట్టుకుంటున్నారండి, నేను పట్టుకోవటం లేదు అంటల్లా, మేము బెయిల్స్ తీసుకొస్తున్నాం తేవట్లేదు అంటల్లా. కానీ అవి ఎన్ని బయటకు వస్తున్నాయి అంటున్నాను. అవగాహన కోసం మీరు ఎంతమందిని బయటికి తీసుకొచ్చి పబ్లిక్గా చూపిస్తున్నారు?
అంతమందిని అరెస్ట్ చేసినా కూడా పబ్లిక్ అవేర్నెస్ ఏమాత్రం లేదు. అంటే ఈ విధంగా చేస్తే అరెస్ట్ అవుతాము మనము, ఇది క్రైము, వీళ్ళతో మాట్లాడుతున్నా మనల్ని తీసుకెళ్ళి కూర్చోబెడతారు, ఈ అవేర్నెస్ ఎంతమంది అరెస్ట్ చేసినా రాని అవేర్నెస్ ఒక పేరున్నోడు డ్రగ్ని ఎవడైతే కన్జమ్ చేస్తున్నాడో అతన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టండి, అవేర్నెస్ వస్తుందా లేదా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, రాదు అంటానికి లేదు. ఈరోజు చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, సొసైటీలో నేము ఫేము ఉంది అనుకున్న ప్రతి ఒక్కళ్ళలో 100 మందిలో 90 మంది దీన్ని వాడుతూనే ఉన్నారు. ఈరోజు ఈ ఐటీ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు, వీళ్ళని 15 మందిని పట్టుకున్నా 16 మందిని పట్టుకున్నా ఒక పూట చెప్పుకుంటారు, తర్వాత రోజు వాళ్ళని జైల్లో పెడతారు, వాళ్ళు ఏదో ఒక విధంగా బయటకు వస్తారు. అవునా? ఇంకా అసలు మన లాలో ఇంకా భీభత్సం ఏంటో తెలుసా? 100 గ్రాములకి ఒక 2 గ్రాములు తక్కువ ఉన్నా అదేం శిక్ష పడదు. 100 గ్రామ్స్కి బిలో మాదక ద్రవ్యం ఏదైనా బిలో 100 గ్రామ్స్ ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. ఇప్పుడు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, 4 తొంబాయిలు తీసుకుంటే ఎంత అవుతుంది అసలు? అదేంటి, అది తప్పు కదా? అవునా? మాదక ద్రవ్యం ఎప్పుడు మాదక ద్రవ్యమే. కొన్నిటిని మెడికల్కి యూజ్ చేస్తారండి, అది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఆ డ్రగ్ ఏదైతే ఉందో, ఆ మెడిసిన్ లాగా వాడే ఏదైతే ఉందో దాన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే మనం తీసుకోవాలి. అది కూడా టాబ్లెట్ల రూపంలో ఉంటుంది తప్ప డైరెక్ట్గా ఏమీ ఉండదు. ఓకే, అది నేను చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ గచ్చిబౌలిలో నిన్న డ్రైవ్ చేశారు, మొన్న డ్రైవ్ చేశారు, పట్టుకున్నారు, వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేశారు. సాటర్డే సండేస్ వాళ్ళకేమి బెయిల్ రావటం కానీ అట్లా ఏమీ ఉండదు. మండే మళ్ళీ వాళ్ళు బెయిల్కి వెళ్తారు, లోయర్ కోర్టులో ఇవ్వరు, హైకోర్టుకు పోతారు, హైకోర్టులో మాలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. అంత తొందరగా రాదంట కదా మేడం? మరి మినిమం 3 months అండి. ఖచ్చితంగా 3 months మినిమం. అంటే అమ్మినోడైనా సేమ్ శిక్ష అంటారా మరి? అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, అంటే విక్టిమ్ లాగే చూడాలి కదా. ఇప్పుడు తీసుకున్నాడంటే అలవాటు పడి బానిస ఎండో దానికని చూడాలి కదా మనం. అట్లా నేను అనేది తీసుకునేవాడు ఎంత తీసుకోవాలి, విక్టిమే. అవును, కానీ ఒకప్పుడు అతనేమి విక్టిమ్ కాదుగా. అంతే కదా. అవునా? నేను చెప్తుంది అదేనండి. ఇక్కడ శిక్షలు కానీ లేదా మీరు అన్నట్లు జైల్లో ఉండే పీరియడ్ కానీ డిపెండ్స్. ఓకే, మేజర్ ఎవరి దగ్గర అయితే దొరుకుతుందో అతన్ని A1గా పెడతాం. ఓకే, అతనికి అందరికంటే లాస్ట్ బెయిల్ వస్తుంది. అతని మినిమం 6 months ఉండాల్సి ఉంటుంది. ఎవరికైనా అనండి, నేను చెప్తున్నాను, వాళ్ళ దగ్గర స్మాల్ క్వాంటిటీ అంటే అబోవ్ 100 grams ఉన్నా, 101 gram ఉన్నా వాడు మళ్ళీ అరెస్టే. అంతే, అదే నేను చెప్తుంది. 199 ఉన్నా అరెస్ట్గా ఎట్లా కాదు, అది క్రైమ్ కాదు, పెద్ద క్రైమ్ కాదు. ఓకే, అట్లా ఏదైతే జరుగుతుందో ఇప్పుడు వాళ్ళకి 90 days నుంచి 180 days లోపల హైకోర్టులో బెయిల్ అయితే మంజూరీ అవుతుంది. A5 A6 వీళ్ళందరికీ ఈ 90 days తర్వాత బెయిల్ వచ్చేస్తుందండి. ఓకే, ఫస్ట్ A1 ఎవడైతే ఉన్నాడో వీళ్ళందరినీ చూపించి వాడు కూడా బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు. వచ్చిన వాడిని ఏమన్నా మీరు సంస్కరించే పనులు, అంటే జైలుకి వెళ్ళేసి వచ్చాడు వీడు అని జైల్లో వాళ్ళకి ఏమన్నా ఇదే ఇలా చెయ్యొద్దు అని చెప్తారా? నేను ఒకసారి ఒకడికి బెయిల్ తీసుకొచ్చి ఇస్తే మళ్ళీ వాడు రెండోసారి కూడా అరెస్ట్ అయ్యి వెళ్ళాడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి. సెంట్రల్ జైలుకి వెళ్ళినోడికి కనీసం వాడికి అవగాహన కల్పిస్తున్నారా? అంటే జైల్లో తప్పు చేయొద్దని చెప్పాలి అసలు. అదే నేను అంటుంది, అవగాహన కల్పిస్తున్నారా? లేదు, వాడు మెంటల్గా స్ట్రాంగ్ ఉండటానికి ఇప్పుడు కొన్నిటికి వ్యసనాలకు అలవాటు పడతారండి, వాళ్ళు దాని నుంచి బయటపడలేరు. పాపం బయటపడాలని ఉన్నా బయటపడలేరు. రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపిస్తారు. రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఎన్ని అరాచకాలండి, ఎన్ని అరాచకాలో నాకు తెలుసు. ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్ని మీరేమైనా మంచిగా చేస్తున్నారా? మీ దగ్గరికి వస్తున్నాడు, ఇది ఒక అలవాటుని, ఒక వ్యసనాన్ని మానుకొని మంచిగా బతికి మంచిగా తయారై వెళ్ళటానికని మీ దగ్గరికి వస్తే వాడిని మీరు కొడతారు, కాళ్ళల్లో సంకెళ్ళు వేస్తారు, వాడితో మంచిగా మాట్లాడరు. సరే, వాడు అలవాటు పడి ఆ టైంకి అది దొరక్క
అది ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. సరే నువ్వు కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టు, నేను కాదంటల్లా, ఎవడు వెళ్ళి తన్నులు తినమని చెప్పం. 4 మంచి మాటలు. లేదు ఇప్పుడు రోజుకు ఒక 10 సిగరెట్లు తాగుతాడు, వాడు ఆల్ ఆఫ్ సడన్గా మనం అంటే వాడికి హార్ట్ అటాకే వస్తుంది. అంతే 10 నుంచి స్లోగా తగ్గించుకుంటూ రావాలి. అవునా, ఆ పని చేయొచ్చు. లేదు యోగా చేయొచ్చు, మెడిటేషన్స్ నేర్పించవచ్చు, ఇంకొకటి చేయొచ్చు. అవునా, మీరు అవన్నీ రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఎన్ని సెంటర్స్ ఇవన్నీ ఫాలో అవుతున్నాయి. అందరినీ అరెస్ట్ చేస్తున్నారు, కొందరిని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళు బెయిల్ తీసుకొని బయటకు వస్తున్నారు, లేదు జైల్లో కొన్ని రోజులు ఉంటున్నారు. జైల్లో ఉన్న వాడికి వాడు రీహాబిల్ అవ్వటానికి మీరేం చేస్తున్నారు జైల్లో? వాడికి ఏమన్నా మెంటల్గా స్ట్రాంగ్నెస్ రావటానికి, వ్యసనం నుంచి దూరం అవటానికి మీరేమైనా మెడిటేషన్ చేయిస్తున్నారా? లేదా ఏమైనా మెంటల్ ఎక్సర్సైజెస్ చేయిస్తున్నారా? లేదు. పోనీ వాడిని తీసుకొచ్చి మనం రీహాబిల్ దానికి పెడదామంటే, స్ట్రింగ్ వినోద్ది ఒక వీడియో చూడండి, నేను చెప్తాను మీకు అది. ఆయన పేరెంట్స్, ఆయన సద్గురుకి డివోటీ కదా, ఇతను పిచ్చెక్కిందని చెప్పి ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశారంట. ఆయన ఏం పిచ్చోడు కాదు, ఆయనకేం వ్యసనం లేదు, ఆయన వ్యసనం భక్తి. వీడు దీనిలోంచి బయటికి రావాలని చెప్పి తీసుకెళ్ళి ఒక రీహాబిలిటేషన్ తిరుపతిలో ఉన్న దానిలో జాయిన్ చేస్తే ఆయన అసలు ఇంకా చచ్చిపోతాను అనుకున్నాడంట వాళ్ళు పెట్టిన హింసకి. నార్మల్ పర్సన్ అతను, ఎలాంటి చెడు అలవాటు లేని ఒక మనిషి ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్ కోసం చెప్పాడు. వినండి, తెలుస్తుంది. అది ఈరోజు ప్రతి రీహాబిలిటేషన్ సెంటరు ఎవరైనా నాకు ఎలాంటి భయం కూడా లేదండి, తప్పుని ఎత్తి చూపటానికే మనం ఉన్నాం. తప్పుని దాచేసి డబ్బులు గుంజుకొని మనం బాగుపడాలని మనం ఎప్పుడు అనుకోలే, స్పెషల్లీ మనం ఎప్పుడు అనుకోలేదు. మనం ఎప్పుడైనా తప్పుని తప్పుగానే చెప్తూ వచ్చాం. అది ఎంతమంది చూస్తారు అనేది నాకు అనవసరం. చూసేవాళ్ళు క్వాలిటీ పీపుల్ చూస్తారని నేను అనుకుంటా. అవగాహన ఉన్నోళ్ళు చూస్తారు, అవగాహన లేని వాళ్ళు చూడరు. మన ఇండియాలో అన్నీ ఉన్నట్లే ఉంటాయి, కానీ ఏవి అందుబాటులో ఉండవు. సామాన్యులకి ఏవి అందుబాటులో ఉండవు. 100 మందిలో 90 మంది సామాన్యులమేగా, ఒక 10 మంది డబ్బులు ఉన్నోళ్ళు. వాళ్ళు ఇక్కడే కాకపోతే ఫారెన్ కంట్రీస్కి పోయాయని చేసుకుంటారు, వాళ్ళు మారాలి అనుకుంటే. కానీ మనం ఎవరికి ఉపయోగపడుతున్నాం? మనకు గవర్నమెంట్ ఎవరిని బేస్ చేసుకొని ఇవన్నీ పెడుతోంది? ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ అయినా, గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా, ఇవన్నీ ఎవరి కోసం పెడుతోంది? కామన్ పీపుల్ కోసం. వాళ్ళకి ఇవన్నీ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? ఇది డ్రైవ్ చేయటం మంచిది, హైదరాబాద్లో జరగటం ఇంకా మంచిది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఈ ఐటీ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. కానీ నేను ఒక చిన్న సజెషన్, ఎవరైనా చూస్తే బాగుండు, ఈ స్కూల్స్ ముందు కూడా ఈ ఐస్ క్రీమ్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా పెట్టి డ్రగ్స్ పిల్లలకు అలవాటు చేస్తున్నారండి. అటువైపు కూడా ఒక్కసారి, ఏవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అయినా, ఈ స్కూల్స్ పెద్ద స్కూల్స్ ఉంటాయి కదా, లేదు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కొన్ని, అంటే చిన్న పిల్లలు ఉన్నది కాదులేండి, కొంచెం 10th క్లాస్ అట్లా చదివే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్కూల్స్ దగ్గర కూడా ఒక్క కన్ను పెట్టి చూస్తే అక్కడ కూడా డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే పిల్లలు మన భవిష్యత్తు, వాళ్ళని చిన్నప్పటి నుంచి వ్యసనానికి అలవాటు చేస్తే ఇంకా వాళ్ళు మన భవిష్యత్తు ఎలా అవుతారు? మనకు భారమే అవుతారు కదా. వాళ్ళు వాటి నుంచి బయటపడలేరు. తల్లిదండ్రులకి దుఃఖము, బాధ, వాళ్ళని అలా చూస్తూ వీళ్ళు చచ్చిపోవటమే తప్ప తల్లిదండ్రులు ఏముంటుంది? ఫైనల్ గా వాళ్ళు కూడా చచ్చిపోతారు ఆ డ్రగ్స్ అందక. కాబట్టి ఒకటి, ఇప్పుడు ఇది వెల్ అండ్ గుడ్, మంచిగా చేస్తున్నారు, నేను కాదంటలేదు. ఇంకొక స్టెప్ ముందుకేసి స్కూళ్ళ దగ్గర కూడా ఈ డ్రైవ్ అనేది నిర్వహిస్తే అస్సలు దొంగలు గట్టిగా దొరుకుతారు అక్కడ. మొత్తానికి ప్రభుత్వం చేపడుతున్న ఈ ఆపరేషన్ డ్రగ్స్ కార్యక్రమాన్ని చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి మేడం. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ స్కూళ్ళ వైపు కూడా చేయమని చెప్పేసి మీరు మంచి అడ్వైజ్ ఇచ్చారు. సో ఇది చూసి వాళ్ళు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ మేడం.